మన ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి సరోజినీ నాయుడు గారి యొక్క వర్ధంతి. మరి సరోజినీ నాయుడు గారి గురించి మనం ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే, ఈవిడ జన్మించటం హైదరాబాద్లో జన్మించింది. మరి ఆ రోజుల్లోనే ఈవిడ విద్యార్థి దశ నుంచి మంచి తెలివిగా ఉండేది. మరి స్కాలర్షిప్తో లండన్లో కూడా ఈవిడ విద్య అభ్యసించడం జరిగింది. మరి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా సరోజినీ నాయుడు గారికి మంచి బిరుదు ఇవ్వడం కూడా జరిగింది. స్వతంత్ర దినోత్సవ పోరాటంలో మరి సరోజినీ నాయుడు గారి యొక్క పాత్ర అమోఘమైనది. మరి ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా మరి ఈవిడ నియమించబడింది. సరోజినీ నాయుడు గురించి చెప్పాలంటే మరి ఈ యొక్క భారతదేశంలో మరి మీ నాయుడు అని అందరూ కూడా ఆవిడని చాలా ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. మరి ఆవిడ యొక్క పాఠ్యాంశాలు కూడా మనం చదువుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహాన్ అంటే మన స్వతంత్రోద్యమంలో స్వతంత్రం తెచ్చినటువంటి నాయకుల యొక్క చరిత్రను మరి విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు తెలియజేయాలని మరి మేము ఈ యొక్క మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సరోజినీ నాయుడు గారి వర్ధంతి వచ్చిందనుకోండి, లేదా మహాత్మా గాంధీ గారి జయంతి వచ్చిందనుకోండి, లేదా నెహ్రూ గారు వచ్చిందని, లేదా సత్తార్ గారి, లేదా శివాజీ గారి, ఇలాంటి కార్యక్రమాలు అంటే వారి వర్ధంతులు కానివ్వండి, జయంతులు కానివ్వండి వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం మరి ఒక క్లాసులో విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మరి వారి గురించి వారికి పిల్లలకి విద్యార్థి దశ నుంచి తెలియజేస్తే మరి ఈ యొక్క దేశ చరిత్ర మరి చదువుకుంటున్నప్పటి నుంచే విద్యార్థులకు తెలుస్తుందని చెప్పేసి సగౌరవంగా మరి ప్రభుత్వాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే అనేక పాఠశాలలో ఈరోజు ఇలాంటి నాయకుల గురించి తెలియట్లేదు, చెప్పట్లేదు. ఎంతసేపటికి మరి ర్యాంకుల కోసమో లేదా ఈ యొక్క స్కూల్లో ఎక్కువ పర్సంటేజ్ కోసం చేస్తున్నారే కానీ ఈ యొక్క జాతీయ నాయకుల గురించి కానివ్వండి, లేదా క్రీడల గురించి కానివ్వండి, ఇలాంటి గురించి చదువుకున్న నాటి నుంచి విద్యార్థులకు తెలియజేస్తే మరి విద్యార్థుల భవిష్యత్తులో వారికి నచ్చినటువంటి రంగంలో అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సరోజినీ నాయుడు గారి యొక్క ఆత్మ శాంతించాలని, మరి వారి యొక్క వారసులకు ఆమె యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మరలా సరోజినీ నాయుడు గారు గారిని జన్మిస్తే నైటింగేల్ ఆఫ్ సరోజినీ నాయుడు గారు మరలా జన్మిస్తే ఈ యొక్క భారతదేశంలోనే జన్మించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సరోజినీ నాయుడు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మీ తమ్మినేని పాండు, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులు మరియు గీతామయి వృద్ధుల బాలభవన్, మరి అదేవిధంగా గీతామయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా.